రాజమౌళితో సినిమా అంటే అదో ఫ్యామిలీ ప్యాకేజ్ అని అంటారు ఇండస్ట్రీలో. రాజమౌళి దర్శకత్వం వహిస్తే కథ ఆయన తండ్రి విజేంద్ర ప్రసాద్ రాస్తాడు. సంగీత బాధ్యతలు రాజమౌళి అన్నయ్య కీరవాణి చూసుకుంటాడు. ఇక రాజమౌళి భార్య రమా స్టైలింగ్ చేస్తుంది. అయితే ఇక్కడి వరకు అందరికీ తెలిసిన విషయమే. అయితే బాహుబలి విషయానికి వస్తే ఆ ఫ్యామిలీకి చెందిన మరింత మంది ఈ సినిమాలో భాగస్వామ్యులయ్యారు. ఆ లెక్క మొత్తం తీస్తే 15కు చేరడం విశేషం. అవును, బాహుబలిలో రాజమౌళి ఫ్యామిలీకి చెందిన 15 మంది భాగస్వామ్యం ఉంది. రాజమౌళి, విజేంద్ర ప్రసాద్, కీరవాణి, రమ వీళ్ల సంగతి వదిలేస్తే కీరవాణి తండ్రి శివశక్తి దత్తాతో పాటు ఆయన తమ్ముడు రామకృష్ణ ఇందులో పాటలు రాశారు. కీరవాణి తమ్ముడైన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణి కొడూరి సౌండ్ మిక్సింగ్ బాధ్యతలు నిర్వర్తించాడు. కీరవాణి సతీమణి వల్లి ఎప్పటిలాగే లైన్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించింది. రాజమౌళి కొడుకు కార్తికేయ సెకండ్ యూనిట్ డైరెక్టర్ గానే కాక అనేక బాధ్యతలు నిర్వర్తించాడు. కీరవాణి పెద్ద కొడుకు కాలభైరవ ఈ సినిమాలో 2 పాటలు పాడాడు. కీరవాణి రెండో కొడుకు శ్రీసింహ అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు. రామకృష్ణ కొడుకు రాజబలి విఎఫ్ఎక్స్ డిపార్ట్మెంట్ లో చేశాడు. కళ్యాణి కోడూరి కొడుకు మయూర్ ఒక బిట్ కు ఇందులో డబ్బింగ్ చెప్పాడు. వీళ్లే కాక రాజమౌళి కూతురు మయూఖ, కీరవాణి తనీరాలు కుముద్వతి సాహోరే బాహుబలి పాటలో కనిపించారు. ఇలా ఒకే ఫ్యామిలీకి చెందిన 3 తరాల వాళ్ళు బాహుబలి కోసం పనిచేయడం విశేషం.